హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. ఈరోజు రీడింగ్ ఏంటంటే తులా రాశి వారికి ఎలా ఉంటుంది. సో యూనివర్స్ వారికి ఏం గైడ్ చేస్తుంది, వారు ఏ దేవుని దండం పెట్టుకుంటే బాగుంటుంది, వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వారి లైఫ్ స్టైల్ జూన్లో ఎలా ఉండబోతుందో యూనివర్స్ని అడుగుదాం. నేను కార్డ్ షఫిల్ చేస్తున్నాను. మీలో ఎవరైనా తులారాశి వారు ఉంటే ఎనర్జీ క్లైమ్ చేసుకోండి. ముందే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అండ్ లైక్ చేయడం వల్ల కార్డ్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ, నేను చెప్పిన పాజిటివ్ ఎనర్జీ మీకు మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీరు చాలా కష్టపడే వ్యక్తిత, వచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా యూజ్ చేసుకుంటారట. యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇస్తుందని చెప్తుంది. సో దాని మీద మీరే ఒక రాజు, మీరే మంత్రి, మీరే ఎలా ఏం చేయాలని ఒక ప్లానింగ్ వేలో మీరు వెళ్తారని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీరు ఏం తప్పు చేసినా, అంటే మీరు ఎవరు ఏం తప్పు చేసినా సరే మీరు క్షమించరట. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా తప్పుని తప్పు అని మీరు న్యాయంగా మాట్లాడతారట. సో మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే కనుక సో ఈజీగా తీసుకోరట. ప్రేమ ఎంత బాగా చూపిస్తారో, కోపం వస్తే కోపాన్ని కూడా అంతే బాగా చూపిస్తారని యూనివర్స్ మీకు చెప్తుంది. సో మీకు ఏం కావాలన్నా మీరే సంపాదించుకోగల కెపబిలిటీ ఉన్న పర్సన్ అట మీరు. అంటే డబ్బులు కానీ అండ్ మంచి పేరు కానీ, మీకు కావాల్సిన లైఫ్ని మీకు నచ్చినట్లు మీరు మార్చుకోగల సామర్థ్యత గలవారని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. అంటే మీకు ఏం కావాలో మీరు దాన్ని సాధిస్తారట. అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వరట. అంటే మీరే ఒక రాజే, మీరే ఒక మంత్రి, అంటే లైక్ మీ లైఫ్ని మీరే డీల్ చేసుకుంటారని యూనివర్స్ మీకు చెప్తుంది. మీకు రాజులా కమాండింగ్ చేసే పర్సనే కానీ మిమ్మల్ని ఎవరో కమాండ్ చేయరు. కానీ కొన్ని విషయాల్లో మీరు డెసిషన్ తీసుకోలేక ఆలోచిస్తున్నారట. మీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి, అది పాజిటివ్ థాట్స్ అయి ఉండొచ్చు. సో కానీ ఏంటంటే తొందరగా డెసిషన్ తీసుకోకుండా మధ్యలో స్టక్ అయిపోయారట. మీరు ఏ డెసిషన్ తీసుకుని దాని మీద ఎఫర్ట్ పెడితే సో మీ మీద ఏదో నెగిటివ్ ఆరా, మీ మీద కొంచెం దిష్టి ఉంది అని యూనివర్స్ చెప్తుంది. మీ మీద ఎవరో ఏడుస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు బాగా కావాలనుకున్న వాళ్ళు కానీ మీ గురించి ఎక్కువ ఏడుస్తున్నారని యూనివర్స్ చెప్తుంది. సో రాత్రిపూట నిద్ర లేకుండా బాధపడుతున్నారట. దాని గురించి ఆలోచిస్తున్నారట. ఏంటి ఇలా లైఫ్ ఎటు వెళ్తుంది అని ఆలోచిస్తున్నారట. సో మీ లైఫ్ని మీకు నచ్చినట్టు మార్చుకోవడానికి ఫోర్స్ పెట్టారట. సో గతంలో జరిగిన బాధలన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ని మీకు నచ్చినట్లు మార్చుకుంటున్నారట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కూలిపోయింది అనుకోండి, సో చాలామంది అక్కడే ఆగిపోతారు. బట్ మీరు అలా కాదు, అక్కడ మరొక కొత్త అందమైన ఇల్లుని మీరు క్రియేట్ చేసుకుంటారట. సో కట్టుకోగల కెపబిలిటీ ఉన్న పర్సన్ అట. అంటే మీకు ఏది కావాలన్నా మీరు సొంతగా సంపాదించుకుంటారని యూనివర్స్ చెప్తుంది. మిమ్మల్ని చీట్ చేసే వాళ్ళు మీ పక్కనే ఉన్నారు, యూనివర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండమంటుంది. సో పనిలో కొంచెం వేగం పెంచమని చెప్తుంది యూనివర్స్. సో మీకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందట. కేర్ఫుల్గా వాటిని ఉపయోగించుకుంటే మంచి గ్రోత్ వస్తుంది. మీకోసం మీరు డబ్బు పెట్టుకోరట. అంటే కుటుంబం కోసమో లేదంటే మీ పిల్లల కోసమో ఎవరి కోసమన్నా మీరు ఒక రూపాయి ఖర్చు పెడతారు, కానీ మీకోసం మీరు టైం పెట్టరు. మీ మీద మీకు అంత ఫోకస్డ్గా పెట్టట్లేదని యూనివర్స్ చెప్తుంది. నాకు అవసరమా, ఎందుకులే, ఇప్పుడు కాదులే అని పోస్ట్పోన్ చేసుకుంటారు. అలా చేయొద్దు. మీకోసం మీరు కొంచెం టైం ఇవ్వమని యూనివర్స్ మీకు చెప్తుంది. సో పోయిన దాని గురించి వదిలేసి సో కొత్తదాన్ని ఎలా క్రియేట్ చేసుకోవడంలో అని ఆలోచించమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో ఏవో తొందరలో మీ ఇంట్లో ఏదో చిన్న అకేషన్ జరుగుతుందట. సో హ్యాపీగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారట. సో యూనివర్స్ మీకు గైడ్ చేసినట్లు మీరు కనుక చేస్తే మీ లైఫ్లో ఈ మంత్లో మీకు స్ట్రగుల్స్ ఏమీ లేవు అని చెప్తుంది. అంటే మీరు ఇబ్బంది పడే అంత స్ట్రగుల్స్ ఏమి లేవు. సో మీకు కావాల్సింది మీరే సంపాదించుకుంటారని యూనివర్స్ మీకు చెప్తుంది. వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోరట. పాత జ్ఞాపకాల నుంచి మూవ్ అని అవ్వమని చెప్తుంది. అంటే గడిచిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దని యూనివర్స్ చెప్తుంది. ఒక అందమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో టీం వర్క్గా మీ లైఫ్ని అంటే ఇంట్లో ఏదైనా చిన్న ఇష్యూస్ ఏమైనా వస్తే ఇంట్లో నలుగురితో మాట్లాడి ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో మీకు ఈ నెలలో మీరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ మనసు
ప్రశాంతంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం చదవడం వల్ల ఇంకా మంచిగా ఉంటుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. అండ్ మీకు శివుని అనుగ్రహం కూడా కావాలని యూనివర్స్ చెప్తుంది. సో మీకు ఈ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రండి. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోని చెప్తుంది. సో ఇవన్నీ పాటిస్తే ఈ మంత్ మీకు ఇంకా మంచిగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, సో యూనివర్స్ చెప్పిన దాని గురించి ఆలోచించండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నెక్స్ట్ వీడియోకి నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.